అంటే అసెంబ్లీ లైవ్ వాచ్ చేయకండి. ప్రకాష్ గారు, ఇప్పుడు మీరేమో అసెంబ్లీ సమావేశాలను బందలతోటి లాగా వాటిని పందుల అంతకంటే ఇంకేదైనా పదం ఉందేమో అంటే మరి కేసీఆర్ గారు వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు రిసీవ్నెస్ కావచ్చు, తర్వాత ఒక్కరోజు కోసం నటించండి. ఆయన ప్రజలో తెలుసు కదా. ముందు రోజు అన్నాడు మల్లన సాగర్లో రాయి కట్టుకొని పాటరా సావరాదు అన్నాడు. తర్వాత కూడా మళ్ళీ ఏదో ఉరి తీయాలన్నాడు. ఆయన ఆరోగ్యం కాసప్తో పోల్స్తాడు. ఆయనకి ఏమన్నా ఆరోగ్యం పట్ల కేసీఆర్ ఆరోగ్యం పట్ల కొంచెమన్నా కన్సర్న్ ఉందా? ఎప్పుడు చేస్తాడని చూసుకుంటా కూర్చున్నాడు గద్దలాగా. పీతిరి గద్ద అంటే రూళ్ళల్లో పీతిరి గద్దలాగా కూర్చున్నాడు. అంటే హరీష్ రావును కేసీఆర్ ఇద్దరిని కూడా ఉరి తీయాలనే మాట మాట్లాడారు. ప్రజలు ఎవరిని ఉరిదిస్తారో 3 ఏళ్ళు ఆయనగా తెలుస్తుంది. అసలు అప్పటిదాకా కూడా ప్రజలు ఆయన నా సీట్లో ఉంచుతారా? జన్జీ ఉద్యమం శ్రీలంకలో వచ్చినట్టు వచ్చి రాత్రి ఏ ఫ్లైట్ ఎక్కి పారిపోతారో తెలియదు. ఇప్పుడు అసెంబ్లీలో కేసీఆర్ అంటే చర్చ మొదలు కాకముందే లేచిపోవడాన్ని మీరు ఎట్లా చూస్తారు? అసలు అసెంబ్లీకి ఆయన ఏదో టెక్నికల్ అవసరం కోసం వచ్చిండు తప్ప ఆయన లాంటి వానికి అక్కడ అవకాశమే లేదు కదా. ఇప్పుడు సభా మర్యాద ఉండాలి, డెకోరం ఉండాలి, ఆ రాజ్యాంగ స్ఫూర్తి కనబడాలి, ముఖ్యమంత్రి మాటలలో ఔదార్యం కనబడాలి, స్పీకర్కు విచక్షణ ఉండాలి. ఏమున్నదని చెప్పి ఆడ కూర్చుంటాడు కేసీఆర్ వచ్చి. పోనీ ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా సభలో కూర్చోకపోవడాన్ని కూడా నేను ఏమంటున్నా, కొంచెమన్నా సిగ్గున్నోడు, కొంచెమన్నా మానవ విలువలనోడు ఎవడా సభలో కూర్చోడు. అది ఎప్పుడన్నా కూర్చుంటే ఆ రేవంత్ రెడ్డి దిగిపోయాక కూర్చోవాల్సిందే తప్ప ఈయన ఉన్నంత కాలం ఆడ సభలో ఏదన్నా ఇంపార్టెంట్ బిల్లు ఉన్నప్పుడు చర్చిద్దామంటే కూడా 20 సార్లు మైక్ కట్ చేస్తారు. గతంలో కూడా బీఆర్ఎస్ ఇదే విధానాన్ని అనుసరించింది, ప్రతిపక్షాల గొంతు నొక్కింది. సో ఇంట్లో కొత్తదనం లేదని కూడా తప్పది. ఎందుకంటే బీఆర్ఎస్ ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి పిచ్చి చేస్తే గొంతు నొక్కింది, బయటపడేసింది. ఈయన ప్రతిపక్షంలో ఉన్న గదే కథ, ముఖ్యమంత్రి ఉన్న గదే కథ. బట్ జానారెడ్డి ఎంతసేపు మాట్లాడేవాడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంతసేపు మాట్లాడేవాడు, శ్రీధర్ బాబు ఎంతసేపు మాట్లాడేవాడు, ఎవరి గొంతు నొక్కింది, సీతక్క ఎంతసేపు మాట్లాడేది. అప్రిషియేషన్ వచ్చింది వాళ్ళు మాట్లాడే మాటలకు. నిర్మాణాత్మకమైన క్రిటిసిజం అనేది ఉండేది. కానీ ఈ దరిద్రుడు వచ్చినాక సభను నాశనం చేశాడు. అంటే ఇప్పుడు మరి చట్టసభల్లో ప్రజా సమస్యల పరిష్కారం కోసం పెట్టి అసెంబ్లీ సమావేశం ప్రజలు ఎవరు కూడా చట్టసభలలో మా సమస్యలు పరిష్కారం అవుతాయని చూస్తలేరు. ఈ సమస్యలు పరిష్కారం చేయడానికి ఈయన దగ్గర ఏం లేదు. ఇంకా దోపిడీ చేయకపోతే చాలు. ఈ 3 ఏళ్ళు సంపాదించుకోమనండి, వీలైనంత కాడల్లో అవినీతి పాల్పడమనండి. కానీ ప్రకృతి వనరులను నాశనం చేయొద్దు, ప్రజల సంస్కృతిని సంస్కారాన్ని నాశనం చేయొద్దు. ఈయన తెలంగాణ అస్తిత్వానికే ద్రోహం చేస్తున్నాడు, తెలంగాణ నీళ్లను దోచిపెడుతున్నాడు. తెలంగాణ ద్రోహి, జలద్రోహి కూడా, ఇప్పుడు అస్తిత్వ ద్రోహి కూడా అవుతున్నాడు. అంటే పాలమూరు రంగారెడ్డి ఇష్యూలో అసెంబ్లీలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒక సుదీర్ఘమైన ఉపన్యాసం ఇచ్చారు, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశారు. తర్వాత రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. తెలంగాణ భవన్లో కూడా హరీష్ రావు గారు కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశారు. అంటే వాస్తవం ఏంటి అసలు పాలమూరు రంగారెడ్డి ఇష్యూలో? నిజంగా గతంలో 299 టీఎంసీలకే గత ప్రభుత్వ హయాంలో ఒప్పందం చేసుకున్నారు, తెలంగాణకు మరణ శాసనం రాసిరని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నారు కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి మాట్లాడింది, ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడిన దానిలోకెళ్ళి ఏమన్నా నిజాలు ఉన్నాయా, సత్యాలు ఉన్నాయా అనేది వెతుక్కోవడానికి చాలా కష్టమవుతున్నది. నోరు తెరిస్తే అబద్ధాలు. అసెంబ్లీలో అబద్ధాలు మాట్లాడొద్దు, అసెంబ్లీలో పక్కదారి పట్టియొద్దు. ఆ తర్వాత ఆయన మాట్లాడిన మాటలలో ఎట్లుంటుంది అంటే, ఒక ఇంగ్లీష్ పేరా ఉంటే మొదటి లైన్ తీసుకుంటాడు, లాస్ట్ లైన్ తీసుకుంటాడు, మధ్యలో అంత ఎగర కొడతాడు. మొదలుపెట్టినోడు గవర్నమెంట్లో పనిచేసే సెక్రటరీ నోట్లోకి వెళ్ళి ఒక లైన్ తీసుకుంటారు, కిందికి వచ్చేసరి కేసీఆర్ మాటల్లోకి వెళ్ళి ఒక లైన్ తీసుకుంటాడు. అంటే ఏ శుద్ధి లేదు ఆయన దగ్గర. ఇంగ్లీష్ రానోడు, ఏబిసిడీలు రానోడు ఇంగ్లీష్ మాట్లాడితే ఎట్లుంటుందో, రేవంత్ రెడ్డి కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ నీళ్ళ గురించి మాట్లాడితే అట్లుంటుంది. వాళ్ళకి ఏబిసిడీలే తెలియదా? వాళ్ళు మాట్లాడే ఇంగ్లీష్ మీద మనం కామెంట్ చేయాలంటే ఏం చేస్తాం? అది ఎట్లుంటుందా ఇంగ్లీష్? ఏబిసిడీలు రానోడు ఇంగ్లీష్ మాట్లాడితే ఇంగ్లీష్, నీళ్ళ గురించి ఏబిసిడీలు కూడా రావు. ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటున్నాడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్